హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ లాగ్స్. ఇవాళ మీకోసం సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ చేయడానికి వచ్చేసానండి. గారెలు విత్ చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టం? ఈ సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చే చుట్టాలకి చికెన్ కర్రీ ఈ స్టైల్లో చేసి పెట్టండి, అద్దరిపోతుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెరుగు వేసుకోండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ మంచి ఎర్రకారం వేసుకోండి, 1 స్పూన్ సాల్ట్, ఇంకా 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా కసూరి మేతి వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని మసాలా అంతా బాగా కలుపుకోవాలి. పెరుగులో మొత్తం మసాలా అంతా కలిసిపోవాలి. ఇప్పుడు అందులో 1 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం కడాయిలో 3 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. అందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. 4 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మసాలాలో ఎంతసేపు నానితే అంత స్మూత్గా ఉడుకుతుందండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకోవక్కర్లేదండి. ఇప్పుడు గ్రేవీ కోసం కొబ్బరి ముక్కలు, ఒక టొమాటో, 2 స్పూన్స్ గసగసాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఆ చికెన్ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో, కొబ్బరి, గసగసాల పేస్ట్ని వేసుకొని అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలండి. 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా ఒక పావు గంట సేపు చికెన్ని ఉడికించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా ఆఖరిగా కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతేనండి, మన సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి, బిర్యానీలోకి, ఇంకా గారెల్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మంచిగా గారెలు చేసుకొని ఈ సంక్రాంతి స్పెషల్ చికెన్ కర్రీ చేసుకొని మన సంక్రాంతి పండుగని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.